జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 20,000 రూపాయలు తీసుకుంటూ సబ్ రిజిస్టర్ రామకృష్ణ పట్టుబడ్డారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మాట్లాడుతూ వెంకటేశ్వరపల్లె గ్రామానికి చెందిన బట్ట మేకల శివరాం యాదవ్, ధర్మరాజు అన్నదమ్ములకు చెందిన 558 గజాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి 22,000 రూపాయలు డిమాండ్ చేశారని తెలిపారు. అయితే మొత్తంగా 20,000 రూపాయలకు ఒప్పందం కుదుర్చుకోవడంతో సాయంత్రం 4 గంటల సమయంలో శివరాజు యాదవ్ వద్ద డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. వెంకటేశ్వరపల్లె గ్రామం చిలుకూరు మండలం జనగామ డిస్టిక్ 17వ తారీఖు సోమవారం రోజు మా తండ్రి గారైన బట్టమేకల యాదగిరి మా ఇద్దరు అన్నదమ్ములకు ధర్మరాజు శివరాజు మాకు డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వస్తే ఇద్దరు చేయను ఎవరికైనా ఒకరికే చేస్తా అని ఒకరికి చేస్తే 20,000 లంచం ఇత్తని చేస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా ఎంత బతులైనా కూడా మాకు చేయలే సార్, మేము పేదలను సార్ అట్లా బతుకని చెప్పినా కూడా ఎంత చెప్పినా కూడా చేయను తీసుకుని వేసుకోపో జిల్లా రిజిస్టర్ పోతాను కూడా ఏడుకంటే అడుగు నాకు ఏం సంబంధం లేదని చెప్పిండు. అయితే ఏసీబీ గారిని కలిసి డిఎస్పీ ఆదేశాల మేరకు వాళ్ళు కలిపితే 2 రోజుల కంచెరి ప్లాన్ అయింది. అధికారుల ద్వారా బయటపడి ఎలా పట్టడం జరిగింది. నిన్న 22,000 మాది గిఫ్ట్ రిజిస్ట్రేషన్ 580 గజాలు. ఇద్దరు అంటే ఇద్దరు చేస్తాడు, ఒకరికే చేస్తా అంటాడు. 585 గజాలు నాకు మా అన్నకి ఇద్దరికి, మా డాడీ చేయడానికి మాకు సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు చేయను ఎవరికైనా ఒకరికే చేస్తా అన్నాడు. ఎందుకు సార్ తల్లికి ఒకరికే కుట్టాలని అన్న. లేదా అట్లా చేస్తాను ఇప్పుడు మేము ఎవరికైనా ఒకరికే చేస్తా, ఒకరు చేయాలంటే ఒకరు చేస్తే లంచం ఇవ్వన్నాడు. ఒకరు చేస్తే లంచం, ఇద్దరు చేయాలంటే లంచం ఇవ్వన్నాడు. ఒకరికైతే మళ్ళీ డబుల్ ఖర్చు కదా. ఒకరికి చెప్పితే వాళ్ళకి ఇచ్చిన సార్ మా అన్న పేరు ధర్మరాజు బట్టమేకల. ఇల్లు ఇల్లు పక్కన చుట్టూ జాగా ఇల్లుతో పాటు కాలుస్తారు. బట్టమేకల యాదగిరి, బట్టమేకల ధర్మరాజు, శివరాజు 585 గజాలు 121.